కల కానిది నిజమైనది బ్రతుకు కన్నీటి ధారల్లోన బలి అయినది. హలో కామ్రేడ్స్, మ్యాటర్ ఏంటంటే దమ్మపేటలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. అయితే మన బజారు మన ఫ్రెండ్స్ బ్యాచ్ అందరు కలిసి ఈ టోర్నమెంట్కి వెళ్తున్నారు అనమాట. సరే వాళ్ళతో పాటు మనం కూడా ఒక అడిగేద్దాం అని చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా క్రికెట్ టోర్నమెంట్కి బయలుదేరాను. ఈ టోర్నమెంట్ పేరు పివి నరసింహారావు క్రికెట్ టోర్నీ దమ్మపేట మండలంలో జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ మనీ వచ్చేసి విజయమారుతి శర్మ గారు ఇస్తున్నారు 20,000 విత్ షీల్డ్తో కలిపి. రెండో ప్రైజ్ వచ్చేసి పైడి సాయి కుమార్ గారు 15,000 ఇస్తున్నారు షీల్డ్తో కలిపి. మూడో ప్రైజ్ వచ్చేసి 10,000 కౌతా రఘునందన్ శర్మ గారు విత్ షీల్డ్తో కలిపి ఇస్తున్నారు. మొత్తం దాదాపు 30 టీముల దాకా ఆడుతున్నాయండి ఈ టోర్నమెంట్లో. దమ్మపేట అశ్వరపేట 2 మండలాలకు మాత్రమే. అయితే ఈ టోర్నమెంట్ వచ్చేసి అశ్వరపేటను దమ్మపేట మండలంలోని పట్టువారిగూడెం వీళ్ళిద్దరికి మ్యాచ్ పడింది. ఇప్పుడే టాస్ చేయడం జరిగింది. మేము టాస్ గెలిచాం. మ్యాచ్ మరి తెలీదు. ఫీల్డింగ్ చేయడానికి వెళ్తున్నాం. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాం. ఇంటర్వెల్ తర్వాత బ్యాటింగ్ చేస్తాం. అజ్జిగాడు ఏంటి వాటర్ బాటిల్ అవునా? నువ్వు ఎవరి వైపు? నేను నీ వైపే ఉంటా. తీసుకొచ్చాను రా నన్ను కూడా. జగతా ప్లేయర్ కింద వచ్చా. ఏ టీం పేరు ఏంటి? టీం పేరు ఏమీ లేదు. టీం పేరు సిద్దిక్ మొబైల్స్. ఆ షాప్ పేరు మనలో ఇప్పుడే ఫీలింగ్ పూర్తి చేశారు. ఎందుకు కొట్టారు? కొట్టారు. 9 వికెట్లు పడ్డాయి 8 ఓవర్లకి. మన ఆపోజిట్ పట్టువారిగూడెం టీము 42 కొట్టారు, 43 కొడితే మనం విన్ను. అయితే స్కోర్ ఎంత అని అడిగితే 43, 44, 45, 46 నోటికి ఏ స్కోర్ వస్తే ఆ స్కోర్ చెప్పిన మా అజ్జుని నేను ఈ బ్లాగ్లో యాంకర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఓవర్ టు యూ అజ్జు. మా టీం నుంచి బెస్ట్ ఫీలర్గా ఎన్ని క్యాచ్లు పెట్టారు? 4 క్యాచ్లు. ఒక్క క్యాచ్ కూడా వదలకుండా మొత్తం పట్టేశాడు. ఎలా ఆనందంగా ఉందా? బాగా ఆనందంగా ఉంది. ఓకే, మా కెప్టెన్తో మాట్లాడతాం ఇప్పుడు. కెప్టెన్ గారు 2 ఓవర్లు వేసి బౌలింగ్ అయితే బాగానే వేసాం. మరి బ్యాటింగ్ ఏం చేస్తారు? మా వాళ్ళు వెళ్తున్నారు. ఎన్ని వికెట్లు తీశారు? 3 పడ్డాయి. కెప్టెన్ గారు 3 వికెట్లు పడ్డాయి. ఎంత కొట్టాలండి కెప్టెన్? వాళ్ళు 42 కొట్టారు, మేము 43 కొట్టాలి. 45 వాళ్ళకి తర్వాత చెప్పేసి బెస్ట్ ఫీలర్ ఉన్నారు మీ వెనకాల, ఆయన తీయాల్సింది కోరుకుంటున్నాను. క్యాచ్ చేతికి వచ్చినా కూడా వదిలేశారు. ఎలా ఉంది మీకు? చేయి జారిందా? మీకు అలవాట్లో పొరపాటు వదిలేశారా? ఎప్పుడన్నా వదిలేను రా. ఓకే. కిట్టి గారు ఎలా సెకండ్ ఓవర్ వేసి బ్యాటింగ్ చేయడానికి ఎలా కుదిరిందండి మీకు? అది బ్యాట్స్మెన్ ప్రోత్సాహంతో జరిగిపోయింది. అలాగా. ఎన్ని వికెట్లు తీశారు? వికెట్లు పడలేదు కానీ బ్యాటింగ్ చేశారు. తోపు బౌలరే మన అసరపేటకి. గొప్ప బ్యాట్స్మెన్ బౌలర్ సత్తన్న అంటే తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు. అండ్ సత్తన్న ఓవర్ వేసి ఎన్ని వికెట్లు తీశారో తెలుసుకుందాం. సత్తన్న చెప్పండి. 3 వికెట్లు. ఇంకా క్యాచ్ కూడా ఒకటి పట్టారు. ఇప్పుడు బ్యాటింగ్ ఓపెనింగ్ దిగుతారు. 6లు వర్షం కురిపిస్తారు. 2 డౌన్ దిగుతారంట. ఓకే. మెయిన్ ఒకళ్ళు మర్చిపోయాను నేను, బాబా వాలి. ఈయన ఎంత మంచి ఫీలింగ్ చేశాడంటే కీపర్ వెనకాల నుంచొని ప్రతి బాల్ని పట్టి ఆపారు. దీని గురించి ఆయన మాట్లాడదాం. పిచ్చి తడవడం వల్ల అట్లా ఇట్లా స్వింగ్ అయింది బాల్ నా దగ్గరికి వచ్చేలోకి. ఎన్ని బాల్ వచ్చినాయి మీ దగ్గరికి? దాదాపు 4 బాల్ వచ్చాయి. ఒకటి కూడా పట్టలేదు. అది గొప్ప ఫీలరు. నా ఇన్స్పిరేషన్ మొత్తం హర్షదాన్ని. థ్యాంక్ యూ. ఓపెనింగ్ అసలంగాడును వెంకట సాయి ఇద్దరు వెళ్తున్నారు. కుదిరితే వీళ్ళిద్దరే కొట్టేస్తారు, లేకపోతే మా దాకా వచ్చింది. అప్పుడు మేము కొట్టాల్సి వచ్చింది. రాకూడదు, వస్తే మేము ఒక ఓవర్లో 6 కొట్టేస్తాం. కానీ వాళ్ళ కోసం వదిలేసాం. అసరపేట్ మెయిన్ టీం ప్లేయరు మన ఏకైక ప్లేయర్ అస్లాం అంటే ఏమనుకున్నారు? తోపు ప్లేయరు. కానీ బ్యాటింగ్ చేసేప్పుడు చేస్తాడండి ఆనందం. వెళ్ళి ఆడొచ్చాడు. ఒకసారి మీరు చెప్పండి ఎంత బాగా ఎంత స్కోర్ మొహం కూడా చూపెట్టలేకపోయారండి, అంత బాగా ఆడారు వాళ్ళు. ఈయన అస్లాం గారు అంటే ఓపెనర్ బ్యాట్స్మెన్. వికెట్ పడిన తర్వాత అజ్జు వెళ్తారా?
అప్పుడు అజ్జిగాడి పర్ఫార్మెన్స్ చూపిస్తా ఇంత ఫీల్డింగ్ లో చూసేవాడు ఫీల్డింగ్ ఓకే పెట్టి ఈయన తప్పించారు ఫీల్డింగ్. పర్లేదు, మేము పోరగాలే ఇస్తున్నాం, ఛాన్స్ ఇస్తున్నాం. మీరు నా చిన్నప్పుడు నుంచి ఆడుతున్నారు. ఒక 4 ఎన్ని కొట్టారు? నువ్వు చిన్నప్పుడు నేనే చిన్నప్పుడే గారా 4 కొట్టా ఒకటి కొట్టారండి అండు 4. ఎటు కొట్టారండి? అటు వెళ్ళింది గాల్లో వేసుకొని వెళ్ళింది అదేనా? ఓకే ఓకే 4 కొట్టారండి. మీ తినాదయ్యా చెప్పండి. మీరు బ్యాటింగ్ ఏం చేస్తారు? లెఫ్ట్ బౌలింగ్ లెఫ్ట్ అయినా స్పీడ్ స్పిన్ వేస్తారా? ఓకే. మీ అకాడమీ పేరు ఏంటండి? ఎగ్జామ్ క్రికెట్ అకాడమీ. ఎక్కడ ఉండదు? ఎక్కడ ఉంది? హకీంపేట ఎయిర్ ఫోర్స్ దగ్గర. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు? 6 months. 6 months నుంచి వచ్చిందండి. బ్యాటింగ్ చేయడం బౌలింగ్ చేయడం వచ్చేసిందా? క్యాచ్లు పడతారా? పడతా. మీ అకాడమీలో ఎవరు వచ్చారండి మన క్రికెట్ వాళ్ళు? వెంకటేశయ్య, రజిత్ పిక్టర్, ఇంకా ముకే. ఓకే. ఎవరితోనా ఆటోగ్రాఫ్ తీసుకున్నారా? ఎవరితో తీసుకున్నారు? అభిషేక్ పోరెల్, వెంకటేశయ్య, రజిత్ పచిదర్, ఇంకా ఎవరైనా ఆటోగ్రాఫ్ ఇచ్చారా మీకు? ఆయుష్ బదోని ఇచ్చారా? ఓకే. కాబే సూపర్ స్టార్ మా బజార్ నుంచి ఇప్పుడే ఆటోగ్రాఫ్ తీసుకు పెట్టుకున్నాం. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో మాకు ఎలాగో ఇవ్వడు, ఇడు చగ్గాడు నాకు తెలుసు, దగ్గర కూడా రానిడు. అందుకోసం తీసుకుని ఉంచుకున్నాం. వీడితో ఒక ఫోటో కూడా తీయండి, ఒక ఫ్రేమ్ పెట్టుకుంటాం. చూసారు కదా మామూలు బ్యాటింగ్ దిగారు, వికెట్లన్నీ పడిపోతున్నాయి. అస్లాం అవుట్ అయిపోయాడు, పవన్ గడ్ అవుట్ అయిపోయాడు, వీళ్ళందరూ అవుట్ అయిపోతున్నారు. మ్యాచ్ ఓడిపోతామని గ్రహించిన పవన్ ఏం చేసిండంటే మా పవన్ గడ్ వచ్చిండు, ఆడేసిండు, వెళ్ళిపోతా అంటాడు. ఏంద్రా మ్యాచ్ వాళ్ళకి అప్పు చెప్పి వెళ్తున్నాం, మరి మా పని అయిపోయింది, మా వంతు మేము చేసాం, వాళ్ళకి అప్పు చెప్పాం మ్యాచ్. ఓకే మరి వెళ్ళొస్తా, ఊళ్ళోకి వెళ్తాం. బాయ్ బాయ్. మన ఈ క్రికెట్ టీంలో మన అజ్జు గురించి ఒక బాధాకరమైన విషయం చెప్పాలి. అదేంటంటే అజ్జుని క్రికెట్ నుంచి 5 సంవత్సరాలు బ్యాన్ చేశారు. మొన్న 5 సంవత్సరాలు అయిపోయిన కేక్ కూడా కోసిండు. 5 సంవత్సరాలు బ్యాన్ చేశారు. అది ఎందుకు బ్యాన్ చేశారు అనేది అజ్జు మాటలను తెలుసుకుందాం. ఒకసారి ఒక 5 సంవత్సరాల క్రితం నేను షేక్ హర్షద్దీన్ అనే ఆయన ఈయన కెప్టెన్సీలో అడగకుండా వెళ్ళి ఓపెనింగ్ బ్యాటింగ్ దిగానని 5 సంవత్సరాలు నన్ను బ్యాన్ చేశాడు. 5 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అడగకుండా దిగానంటే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు చేతండి ముసలాన్ని అయిపోతుంది. అందుకోసం అడుగుతున్నా అసలు ఎందుకు బ్యాన్ చేసిండో, ఆట ఎలా ఉంటుందో ఆడి మాట్లాడేందో. ఇప్పుడు బ్యాన్ చేసిండ్రా, ఆడితే ఆడికి మళ్ళీ ఛాన్స్ ఎవరా? ఆడటం ఈడు కోహ్లీ అనుకుంటాడు. అంటే చెప్తాను, ఆ రోజు 5 సంవత్సరాల క్రితం మ్యాచ్ మధ్యాహ్నం ఎండలో పెట్టారు. నేను వెళ్ళా, అప్పటికి నాకు కోపం వచ్చి నేను ఓపెనింగ్ దిగాను. సిద్ధిగా అన్నట్టు నన్ను బ్యాన్ చేశాడు. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ బాల్ వెళ్ళా, క్యాచ్ ఇచ్చా, వాళ్ళు పట్టలేదు. నాకు హట్ అయ్యి ఇలా 2వ బాల్ కూడా క్యాచ్ ఇచ్చి వచ్చేసా, బ్యాన్ చేశాడు. అందరూ అనుకున్నట్టుగానే మేము ఈ మ్యాచ్ ఓడిపోయాం. అయితే మా అజ్జు ఏమన్నారంటే గెలుపుదేముందరా, మహా అంటే ఒకసారి గెలుస్తావు, ఒకసారి కాదు 100 సార్లు ఓడిపోయి చూడు, ఈ జీవితం అంటే ఏదో నీకు తెలిసిద్దని చెప్పేసి ఎదవా మోటివేషన్ స్పీచ్లు మా దగ్గర ఇచ్చేసి ఆపోజిట్ టీం దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటానండి. అన్న కూడా ఆడాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఫస్ట్ వద్దన్నా కానీ ఆడాడు. అన్నతో కూడా మాట్లాడదాం. అన్న గెలిచినందుకు మీరు ఎలా ఉంది? ది క్రెడిట్ గోస్ టు మై కెప్టెన్ ఓన్లీ. ఓయ్ కెప్టెన్, హూ దిస్ కెప్టెన్? అన్న కెప్టెన్ ఎవరన్నా? అన్న కెప్టెన్ అన్న, కమాన్ అన్న. మీ పేరేంటన్నా? నా పేరు వేణు. ఆసరాపేట మీద గెలవడం మీకు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ మా టీం మెంబర్స్ అంతా బాగా రానిచ్చారు. బౌలింగ్ చాలా అద్భుతంగా చేశారు. బౌలింగ్ వల్లే గెలిచింది. ఓకే. గెలిచింది, ఇది ప్రజా విజయం. అందుకోసం మేము ఇక్కడ ఉన్నాం. మీరు ఏ మ్యాచ్ గెలిచినందుకు ఎలా ఉంది మీకు? బాగుందన్న. సిద్దిఖాన్ వాళ్ళ టీం ఓడిపోయింది పాపం. ఓ షట్, మా టీం ఓడిపోయినా కూడా బాధపడుతున్నారు. మా టీం వాళ్ళు ఓడిపోయారని కూడా బాధపడుతున్నారు. ఇది కామ్రేడ్స్, ఈ విధంగా మ్యాచ్ని పూర్తి చేసి గెలుపు అంచుల దాకా వెళ్ళి ఓటమి చేతిలో పెట్టుకొని వెనక్కి వచ్చేసాం. ఇది వాళ్ళ బ్లాగ్. ఈ బ్లాగ్ మీ ఛానల్ లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టడం మర్చిపోకండి. కామెంట్లు పెడుతున్నాండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బై బై. సీ యూ. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind.